వెల్కమ్ టు టీ10 నేను మీ రేవతి. ఇవాళ మనతో స్టూడియోలో ఉన్నారు మేదరి సంఘం రాష్ట్ర అధ్యక్షులు జోగిరాల శ్రీనివాస్ అన్న. అన్న నమస్తే అన్న. నమస్కారం. బాగున్నారా? బాగున్నానమ్మా. అన్న ఇప్పుడు మేదరి సంఘం గురించి మనం మాట్లాడబోతున్నాం. అయితే ఇప్పుడు మేదరి సంఘం అసలు మేదరి సంఘం అనేది ఎందుకు పెట్టారు? ఓకే అమ్మా, ముందుగా మా మేదరి కులాన్ని గుర్తించి మా సంఘం యొక్క సమస్యలు మేము చేస్తున్న పోరాటాల గురించి వివరించడానికి మమ్మల్ని స్టూడియోకి ఆహ్వానించినందుకు టీ10 యాజమాన్యానికి మీకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానమ్మా. నా పేరు జొరిగల శ్రీనివాస్. నేను తెలంగాణ రాష్ట్ర మేదరి మహేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అయితే ఇది 1976లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడే మా మేదరి కులస్తులందరినీ విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా చైతన్యపరచాలనే ఉద్దేశంతో మా పెద్దలు 1976లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మేదరి మహేంద్ర సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేశారమ్మా. 99/76 దాని నెంబరు. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వేరుపడ్డ తర్వాత తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం అని చెప్పని మేము రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మేదరి మహేంద్ర సంఘంలో నేను వర్కింగ్ ప్రెసిడెంట్ గా, ప్రధాన కార్యదర్శిగా నేను పనిచేశాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా గత 2 సంవత్సరాల క్రితం ఇబ్రాహీంపట్నంలో మాకు ఎన్నికలు జరిగినాయి. మా సంఘం గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా ఉన్నది. ఆ మండలంలో ఉన్న వాళ్ళందరూ కలిసి జిల్లాకు వచ్చి జిల్లా వాళ్ళని ఎన్నుకుంటారు. అన్ని జిల్లాల వాళ్ళు కలిసి రాష్ట్ర అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగిందమ్మా. అన్న ఇప్పుడు మేదరి సమస్యలు అంటే మేదరి వాళ్ళ వృత్తి ఉంటది కదా? అవునమ్మా. అట్లా చేసే వాళ్ళ సమస్యలు ఏంటి? ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయమ్మా, చాలా సమస్యలు ఉన్నాయి. మా మేదరి వృత్తి అనంటే సాంప్రదాయకంగా మేము చాటలు, జల్లెండ్లు, గంపలు ఇవి అల్లే వృత్తి మాది. పూర్వకాలంలో ఈ వెదురు వృత్తికి గ్రామీణ జీవనానికి మధ్యన చాలా అవినాభావ సంబంధం ఉండేది. శిశువు పుట్టగానే మంత్రసాని, గ్రామీణ ప్రాంతాల్లో ఈ మంత్రసాని అబ్బాయో అమ్మాయో పుట్టగానే వెంటనే వెదురు చాటలో వేసేవాళ్ళు. ఎందుకంటే వెదురు చాటకు ఔషధ గుణాలు ఉంటాయి, శిశువు ఆరోగ్యంగా ఉండాలంటే వెదురు చాటలో వేయాలనేది ఒక సెంటిమెంట్ గా ఉండేది. ఆ తర్వాత మామూలుగా ఈ అబ్బాయి ఉయ్యాల ఊగాలంటే వెదురుతో తయారు చేసిన ఉయ్యాలనే ఉండేది. అబ్బాయి బుడి అడుగులు నడిచేటప్పుడు 3 గిల్లల చక్రం బండి కూడా వెదురుతోటే తయారు చేసేది ఉండేది. తర్వాత ఇద్దరు నిరుపేదలు ఒకే గుడిసెలో ఉంటే వాళ్ళ మధ్య ఒక పార్టీషన్, వాళ్ళ పెళ్లిళ్ళు అయిన తర్వాత వాళ్ళు వేరువేరుగా కాపురాలు చేయాలంటే వెదురు తడకలతోటి ఒక పార్టీషన్ మధ్యన ఒక తడకలాగా అడ్డం కట్టుకునేవారు. తర్వాత గ్రామీణ ప్రాంతాలల్లో వ్యవసాయం చేసేటప్పుడు పెంట గాని, ఎరువులు గాని తోలుకెళ్ళాలంటే అప్పుడు ఎడ్ల బండ్లే ఉండేది. ఎడ్ల బండ్లకు వెదురు జల్లలు ఉండేది. తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఈ కోళ్ళు అవి పెంచుకునే వాళ్ళకు కూడా కోళ్ళ గంపలు అని చెప్పని ఉండేది. పెళ్లి అయ్యే సందర్భంగా కొన్ని కుటుంబాలలో ఇప్పటికి కూడా సాంప్రదాయకంగా ఉందమ్మా, మేనమామలు అమ్మాయిని వెదురు గంపలో కూర్చోబెట్టి పెళ్లి మండపంలోకి తీసుకొస్తారు. తర్వాత పెళ్లి సందర్భంగా పిల్లగాని వాళ్లకు అమ్మాయి వాళ్ళు సారే అని చెప్పని తీసుకెళ్లే సారే గంపలు ఉండేది. అంటే ఈ మిఠాయిలు, ఇప్పుడు గర్జలు, లడ్డూలు ఇవన్నీ కూడా గంపలల్లో పెట్టుకొని అమ్మవారింటి నుంచి అమ్మాయి వాళ్ళు అత్తగారింటికి అమ్మాయిని పంపేటప్పుడు అవి వెంట ఇచ్చి పంపేవాళ్ళు. ఇంకా అప్పుడు సూట్ కేసులు కూడా వెదురుతో తయారు చేసేవాళ్ళు అమ్మాయి అత్తగారింటికి పోయేటప్పుడు బట్టలు అవన్నీ తీసుకొని వెళ్ళడానికి. తర్వాత ఇంటి పైకి ఎక్కాలంటే వెదురు నిచ్చెనలు ఉండేది. ఇట్లా మనిషి ఆఖరికి ముసలాయన అయిన తర్వాత ఒక చేతి కర్ర లాగా కూడా వెదురు కర్ర ఉపయోగపడేది. చనిపోయినప్పుడు కూడా వెదురు కర్రనే పాడే కట్టెగా పెట్టి పంపేది. అంటే మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా కూడా అడుగడుగున ఈ వెదురు వృత్తిదారులు సమాజానికి దగ్గరగా అందుబాటులో ఉండేవాళ్ళు. వెదురుతో తయారు చేసిన పరికరాలే వాడేవాళ్ళు. కాకపోతే ఈ ప్రపంచీకరణ, యాంత్రీకరణ ఇవంతా అయిన నేపథ్యంలో అది ఈ వృత్తిలోకి ప్లాస్టిక్ వ్యవస్థ జొరబడింది. అదే అన్న, నేను ఇప్పుడు అదే అడగబోతున్నాను. ఇప్పుడు జనాలకి కూడా మేదారి అనేది అసలు ఆ వృత్తి ఏంటనేది కూడా చాలా మందికి తెలియదు. కాబట్టి అంటే అది ఎందుకు అది ఇప్పుడు కనిపించట్లేదు ప్రజలకి. కొత్త ప్లాస్టిక్ గానీ ఇప్పుడు అంటే ఇప్పుడు పెళ్లి అయినా సరే, ఏ పనులైనా సరే, ఏ ఫంక్షన్స్ అయినా ఏమైనా సరే అంత కొత్త పనిముట్లు కనిపిస్తున్నాయి. అట్లాంటివి ఏం కనిపించట్లేదు. మీరు అన్నట్టుగా ఇందాక అన్నారు కదా, ఒకప్పుడు పెళ్లిళ్ళకి సంబంధించి కానీ పుట్టిన బాబు దగ్గర నుంచి చనిపోయేంత వరకు వెదురుతో సంబంధించిన వాటితో వస్తువులు వాడే వాళ్ళము అనేసి అంటున్నారు. ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు అవి, ఎందుకని? అది ఒకటేందంటే ప్లాస్టిక్ పరిశ్రమ వచ్చింది.
ఈ వెదురు వృత్తి, వెదురుతో తయారు చేసిన వస్తువుల కంటే ప్లాస్టిక్ వస్తువులు తక్కువ ధరకు ఉంటున్నాయి, ఎక్కువ కాలం మన్నిక ఉంటున్నాయి. కానీ ప్లాస్టిక్ అనేది పర్యావరణానికి చేటు చేస్తుంది, వెదురు ఉత్పత్తులేమో పర్యావరణానికి మేలు చేస్తాయి. ఈ వెదురు గడలు ఏవైతే ఉన్నాయో అది కార్బన్ డైఆక్సైడ్ 30% పీల్చుకొని అదనంగా ఆక్సిజన్ ని ఇచ్చే వస్తువు అన్నమాట. పర్యావరణ మిత్ర అంటారు, పచ్చ బంగారం అంటారు, పేదోడి కలప అంటారు. ఈ వెదురు అనేది వెదురుతోటి వాడినప్పుడు అందరూ కూడా ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ ప్రతి చోట ప్లాస్టిక్ వ్యవస్థ వచ్చేసరికి ఆ ప్లాస్టిక్ వ్యవస్థ వల్ల క్యాన్సర్ వంటి జబ్బులు వస్తున్నాయి. కాబట్టి మళ్ళీ పునరాలోచన చేస్తున్నారు, మళ్ళీ మట్టి కుండలు వాడుతున్నారు, మట్టి పాత్రలు వాడుతున్నారు, వెదురు వస్తువులు వాడాలని చెప్పి చూస్తున్నారు. అట్లా పూర్వవైభవం రావాలి అని చెప్పని మేము కూడా కోరుకుంటున్నాం. కాకపోతే ఆ వెదురు అంతరించిపోయేసరికి ఈ వెదురుకు ప్రత్యామ్నాయంగా ప్లాస్టిక్ వస్తువులు వస్తున్నాయి. ఇప్పటికి కూడా మా వృత్తిదారులు తప్పనిసరి ఈ వృత్తిలో కొనసాగే వాళ్ళు ఇప్పటికి కూడా వేరే అస్సాం నుంచి అక్కడి నుంచి వెదురు తెచ్చుకొని ఈ వృత్తిని కొనసాగిస్తున్నారు. అంటే ఇప్పుడు అట్లా ఇంకా వృత్తిని కొనసాగిస్తున్నారు. కాకపోతే ఆ సాంప్రదాయకమైన చాటలు గంపలు బదులుగా ఇప్పుడు పెళ్లి ఫంక్షన్లల్లా పెళ్లి మండపాలు వేస్తారు మా వాళ్ళు. ఈ పెళ్లి కళ్యాణ మండపం ఉంటది కదా, పెళ్లి జరిగే సందర్భంలో వెనుక ఫ్లవర్ డెకరేషన్ చేయడం, ఇంటి ముందు పచ్చడి పందిరి వేయడం, అది ఇప్పటికీ సాంప్రదాయకంగా కొంతమంది చేస్తున్నారు. ఈ ఎక్కువగా ఫంక్షన్ హాలల్లో ఇవన్నీ కూడా ఫ్లవర్ డెకరేషన్ పనిలోకి మా వాళ్ళు చిన్న కన్వర్ట్ అవుతున్నారు. కొంతమంది ఏం పట్టణాలలో ఈ వెదురు సర్వీకర్రలు, వెదురు బొంగులు ఈ వ్యాపారం చేసుకుంటాం జీవనం సాగిస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ మేదారి సంఘం అనేది ఇప్పటి వరకు ఏమైనా ప్రత్యేకత, అంటే ఇప్పటి వరకు ఏమైనా సాధించిన విజయాలు ఉన్నాయా? ఉన్నాయమ్మా, ఉన్నాయి. మేమందరం కూడా ఐక్యమత్యంతో ఉంటున్నాము. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 18వ తారీఖు నాడు వరల్డ్ బ్యాంబు డే అని చెప్పానని ప్రపంచ వెదురు దినోత్సవం నిర్వహిస్తున్నాం. ఆ సందర్భంగా స్థానికంగా ఉన్న అటవీ శాఖ అధికారులని, స్థానిక ప్రజాప్రతినిధులని, స్థానికంగా ఉన్న విలేకరులని, అన్ని రాజకీయ పార్టీల నాయకుల్ని, ఈ బీసీ ఎంబీసీ సంచార జాతుల కుల సంఘాల నాయకుల్ని వాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. వాళ్ళందరితో కూడా కలిసి మా సమస్యలను మేము చర్చిస్తున్నాం, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం. ఈ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పెద్ద ఎత్తున ఒక సభ నిర్వహించాం 1,00,000 మందితోటి. మేదర్ కులంలో పుట్టిన ప్రతి మేదర్ బిడ్డ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ రావాలని చెప్పానంటే అందరూ తలుపులు తాళాలు వేసేసి పెద్ద ఎత్తున తరలి వచ్చిర్రు. ఆ సందర్భంగా ప్రభుత్వం ముందర మేము 10-15 డిమాండ్లు ప్రభుత్వం ముందర పెట్టడం జరిగింది. దాంట్లో మేము మా మేదర్ సంఘంగా సాధించింది ఏంటంటే ఇక్కడ ఉప్పల్ బాగాయతులో మేదర్ కుల ఆత్మగౌరవ భవనం కోసం 1 ఎకరం స్థలం, సుమారు 50 కోట్ల రూపాయలు విలువ చేసే ఎకరం స్థలం ప్రభుత్వం కేటాయించింది. దానికి ₹1 కోటి కూడా నిధులు మంజూరు చేశారు. టెండర్ కూడా పిలిచారు. కానీ తీరా ఎన్నికల టైం వచ్చేసరికి ఆ టెండరు అది ఎన్నికలు వచ్చేసరికి టెండర్ క్యాన్సిల్ అయిపోయింది, పనులు ప్రారంభం కాలేదు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా సంఘం తరఫున వెళ్ళి వాళ్ళని దానికి కావాల్సిన నిధులు మంజూరు చేయాలని చెప్పని కోరుతున్నాం. తర్వాత మా పూర్వీకులు చేసిన ప్రయత్నాల వల్ల వెదురు పారిశ్రామిక సహకార సంఘాలు అనేవి ఒకటి మేము ఏర్పాటు చేసుకున్నాం. గ్రామీణ ప్రాంతాలలో అంటే ఒక 2-3 మండలాలు కలిపి ఒక సంఘంగా ఏర్పడ్డారు. అందులో 10 నుంచి 20 మంది, 30 మంది, 100-200 మంది కూడా సభ్యులు ఉన్నారు. ఆ సంఘాల ద్వారా ప్రభుత్వం ద్వారా మాకు సబ్సిడీ మీద వెదురు వచ్చేది. 50% మార్కెట్ రేట్ కంటే అందులో 50% మేము చెల్లిస్తే గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మాకు వెదురు సప్లై చేసేది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక జీవో కూడా 326 జీవో నెంబర్ 326 మంజూరు చేసిరు, విడుదల చేసిరు. ఆ జీవో ప్రకారం ప్రతి మేదర్ కులస్తుడు వెదురు వృత్తి మీద ఆధారపడి జీవించే ప్రతి వృత్తిదారుడు సంవత్సరానికి 2,000 వెదురులు ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వాలి. ఇస్తే దాని ప్రకారం వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటారు అని చెప్పి ఆ జీవో సారాంశం. అయితే ఇప్పుడు దురదృష్టవశాత్తు ఏమైందంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వెదురు లభ్యమయ్యే అడవులన్నేమో ఆంధ్ర ప్రాంతానికి పోయినాయి. వెదురు తీసుకునే లబ్ధిదారులందరమేమో తెలంగాణలో మిగిలిపోయినాం. తెలంగాణలో కూడా ఆదిలాబాద్ ఏరియా, వరంగల్ ఏరియా, ఖమ్మం ఏరియాల, ఇటు మహబూబ్ నగర్ ఏరియాల అడవుల నుంచి వెదురు లభ్యమయ్యేది. కాకపోతే ఈ పాలమూరు ఏరియా ఉన్న ఏరియా అంతా టైగర్ ప్రాజెక్ట్ కింద ప్రకటించారు. అటు తిరియాని ఆదిలాబాద్ సైడ్ ఉన్న ఫారెస్ట్ ఏమో వెదురు పూత వచ్చింది, అది ఇప్పుడు కొట్టడానికి వీల్లేదు అన్నారు. ఇప్పుడు ఏమైనా ఖమ్మం, వరంగల్ ఏరియా నుంచే మాకు వెదురు లభ్యమవుతుంది. దానికి కూడా ప్రభుత్వం వాళ్ళు రేట్లు పెంచిర్రు. ఆంధ్ర ప్రాంతం కంటే ఇప్పుడు తెలంగాణలో రేట్లు ఎక్కువ ఉన్నాయి, బ్యాంబూ రేటు ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ అయ్యేసరికి మా వాళ్ళు కొనుగోలు చేయలేని పరిస్థితి వచ్చింది. ఈ విషయం మీద కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి, అటవీ శాఖ మంత్రి గారికి, బీసీ మినిస్టర్కి వీళ్ళందరూ కలిసి మా సంఘం తరఫున మేము విన్నవించడం జరిగింది. అయితే కొన్ని ప్రయత్నాలు సంఘం తరఫు నుంచి మేము అందరం ఐక్యమత్యంగా ఉండడం వల్ల
కొన్ని విజయాలు సాధించాం. ఇంకా కొన్ని సమస్యలు పరిష్కారం కావాల్సినవి ఉన్నాయి. వాటి కోసం మేము ప్రభుత్వం అధికారుల దృష్టికి, ప్రభుత్వ ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తున్నాం. అయితే అన్న, ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా సాయం అందిందా ఇప్పటి వరకు? ప్రభుత్వం నుంచి కేవలం మా మేదర్ కులస్తులకు అందిన ఒకటే ఒక సాయం ఏంటంటే ఈ సబ్సిడీ మీద బెదిరించేది. తర్వాత మొన్న కేసీఆర్ గారు ఎన్నికల ముందు ప్రతి ఒక్కరికి వృత్తిదారులకు ₹1,00,000 ఆర్థిక సాయం చేస్తామని అనేది సుమారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 700 మందికి, అంటే 7 కోట్ల రూపాయలు మాకు లబ్ధి చేకూరింది. 700 మందిని గుర్తించి ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. తర్వాత మాకు ఒక మేదర ఫైనాన్స్ కార్పొరేషన్ అని కూడా ఒకటి ఉన్నది. ఆ కార్పొరేషన్ ద్వారా ఒక 60 మందికి, ఇక్కడ భూదాన్ పోచంపల్లిలో ఒక 30 మందికి, ఖమ్మంలో 30 మందికి ఈ ట్రైనింగ్ ఇచ్చారు. ఎందుకంటే మేము తయారు చేసే వస్తువులు మార్కెట్లో అమ్ముడు పోవట్లేదు, కొత్తవి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ అని చెప్పి ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్, పడవల మాదిరిగా ఇంట్లో డెకరేషన్ తయారు చేసే, డెకరేషన్ కు అలంకరించే అలంకరణ వస్తువులు అంటారు. అవి తయారు చేయడానికి త్రిపుర రాష్ట్రం నుంచి మాస్టర్ ట్రైనర్స్ పిలిపించారు. పిలిపించి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్ పొందిన వాళ్ళందరూ కూడా ఒక ₹50,000 ఆర్థిక సాయం చేశారు. అది కొంత ప్రభుత్వం నుంచి అందింది. కానీ మేము ఆశించిన స్థాయిలో, మేము కోరుకున్న స్థాయిలో అందట్లేదు. ఏదో కొంత కంటి తుడుపుగా కొంత లబ్ధి అయితే చేకూరుతున్నది, కానీ మేము ఇంకా ఎక్కువ కావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఏం చేస్తే ప్రభుత్వం నుంచి మేదరి సంఘం వాళ్ళకి బతుకులు లాభపడతాయి అనుకుంటున్నారు? మేము ఏమనుకుంటున్నాం అంటే, మా మేదర ఫైనాన్స్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేశారు. దానికి ఇంతవరకు పాలకవర్గం లేదు, దానికి ఎటువంటి నిధులు లేవు, విధులు లేవు. కాకపోతే పేపర్ల మీద నిధులు కేటాయిస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మేదర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ₹1 కోటి ఇచ్చారు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 2 కోట్లు 3 కోట్లు కేటాయిస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 50 కోట్లు కేటాయించింది. కానీ మా కోసం ఖర్చు పెట్టట్లేదు. ఏమైనా బడ్జెట్ పుస్తకాలలో మాకు కేటాయించినట్టుగా ఉంటుంది. మేము అది చూసి సంతోషపడుతున్నాం, వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, వాళ్ళ దగ్గర పోయి కలిసి హర్షం వ్యక్తం చేస్తున్నాం. కానీ తీరా ఈ సంవత్సరం అంతం వచ్చేసరికి మాకు కేటాయించిన డబ్బులు వేరే పథకాలకు దారి మళ్ళిస్తున్నారు. అంటే ఇప్పుడు ఆ నిధులన్నీ ఎట్లా, అంటే ఎటుపోతున్నాయి అన్న? మాకు కేటాయించారు, మాకు గత సంవత్సరం కేటాయించారు సార్, మాకు ₹1 ఖర్చు చేయలేదు, ఇవి ఎక్కడ పోయినాయి అని చెప్పి మేము ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పోయి ఆరాధిస్తే ట్యాంక్ బాండ్ నిర్మాణానికో, కాళేశ్వరం ప్రాజెక్టుకో, ఇంకా వేరే ఏదో అవసరాల కోసం దారి మళ్ళిస్తారు. మా ముందర పెడుతున్నారు, మాకు ఇస్తామని చెప్తున్నారు, కానీ మా కోసం ఖర్చు పెట్టట్లేదు. మరి మీరు దానికోసం మీరు ఫైట్ చేయాలి. మేము ఫైట్ చేస్తున్నాం. పోయినసారి కూడా అప్పుడు అడిగితే కొంత వేరే త్రిపుర రాష్ట్రానికి మా ప్రతినిధి బృందాన్ని కొంతమంది తీసుకెళ్లిర్రు. ఈ మాస్టర్ ట్రైనర్స్ తీసుకొచ్చి ట్రైనింగ్ ఇప్పించారు. కొంత జరుగుతుంది, కానీ మాకు 100% మాకు కేటాయించింది మా కోసం ఖర్చు పెట్టట్లేదు. మేమేమని అడుగుతున్నాం అంటే, 50 కోట్లు ఈ సంవత్సరం కేటాయించారు, ఆ 50 కోట్లకు ఇంకో 50 కోట్లు కేటాయించి 100 కోట్ల రూపాయలతోటి మా మేదర్ల సంక్షేమం కోసం మీరు అవి ఖర్చు చేయాలి. మాకు ఉప్పల్ బాగాయతుల మా మేదర్ కుల ఆత్మగౌరవ భవనం నిర్మించుకోవడానికి నాకు దానికి సరిపడా నిధులు ఈ 50 కోట్ల రూపాయలు, ఈ 100 కోట్ల రూపాయల నుంచి కేటాయించాలి. అట్లాగే మా వాళ్ళకు రెగ్యులర్ గా ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ ట్రైనింగ్ ఇవ్వాలంటే ఆమనగల్లో ఒక బీసీ హాస్టల్ని మా మేదర్ కులానికి ప్రత్యేకంగా శిక్షణా కేంద్రం కోసమే ఆ భవనం అలాట్ చేశారు. అది శిథిలావస్థలో ఉంది. దాన్ని మళ్ళా డిస్మెంటల్ చేసి కొత్తగా కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి అడుగుతున్నాం. అది అధికారులు కూడా దాన్ని అంచనా వేసారు. ఒక 10 కోట్ల రూపాయలు ఖర్చు అయితే అది భవనం శాశ్వతంగా ఉంటది అని చెప్పి, దానికోసం 10 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పి అని అడుగుతున్నాం. తర్వాత మా మేదర్ కులస్తులకు ఉచితంగా వెదిరివ్వాలని చెప్పి మేము ప్రధానంగా కోరుతున్నాం. మా ఇప్పుడు ఇన్ని సంవత్సరాల స్వాతంత్రం తర్వాత మేమేదో 100 ఎకరాల భూములు అడుగుతలేము, లేదా 1,00,000 కోట్ల రూపాయల నిధులు అడుగుతలేము. మా వృత్తి పని మేము చేసుకుంటాము. మాకు సహజ సిద్ధంగా అడవిలో పెరిగిన వెదురుని మా కోసం వెదురు పుట్టింది, వెదురు కోసం మేము పుట్టినాము, మా కోసం పుట్టిన వెదురుని మాకు ఇవ్వాలి అని అంటే అది లాభ నష్టాలు లెక్కలేసేసి ఆ విపరీతమైన రేట్లు పెంచేసి మేము కొనకుండా చేస్తున్నారు. మేమేమంటున్నాం అంటే, గొర్రెల కాపర్లు గొర్రెలు ఇస్తానన్నారు గత ప్రభుత్వం, బర్రెలు ఇస్తానన్నారు. మేము మా వృత్తి పని చేసుకుంటాం, మా కోసం సహజ సిద్ధంగా అడవిలో పుట్టింది, దాని మీద మీరు రెవెన్యూ ఆశించకుండా మా కోసం వచ్చిన వెదురుని మాకు కేటాయించండి, మాకు అది కట్ చేసి ఇవ్వండి, అవసరమైతే ఆ కటింగ్ ఛార్జెస్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వరకు మేము పెట్టుకుంటాము, మాకు ఉచితంగా ఇవ్వాలి అని చెప్పని మేము అడుగుతున్నాం.
అది అట్లా ఇస్తే ఎంత అవుతుంది అని కూడా మేము మా సంఘం తరపున లెక్కలేసినాం. అంటే అట్లా వేస్తే సుమారు ఒక 30 కోట్ల రూపాయలు కేటాయిస్తే మా కులంలో ఇప్పటికి అందరు వృత్తిలో లేరు. మా పిల్లలు ఎవ్వరు కూడా ఈ వృత్తి చేయడానికి ఇష్టపడతలేరు. ఈ వృత్తి చేస్తే ఎవరు పిల్లని కూడా ఇస్తలేరు. ఏది అందరు కూడా చదువుకుంటున్నారు, చదువుకోవాలని మేము కూడా ప్రోత్సహిస్తున్నాం. వేరే వ్యాపారాల్లోకి వెళ్ళాలని అంటున్నాం. కానీ వేరే వ్యాపారాల్లోకి వెళ్ళేటందుకు పెట్టుబడి లేక, చదువుకునే ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడుతున్న కొంతమంది తప్పనిసరి అదే వృత్తిలో కొనసాగుతున్నారు. వాళ్ళని ఆ వృత్తిలో కొనసాగించడం కూడా మాకు ఇష్టం లేదు. కానీ తప్పనిసరి ఆ వృత్తిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం డీటెయిల్ గా సర్వే చేసి ఎవరైతే వెదురు వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నారో ఆ వృత్తిదారుల కోసమే ఉచితంగా వెదురు ఇవ్వాలని చెప్పని మేము అడుగుతున్నాం. అసలు మీరు ప్రభుత్వాన్ని అసలు ఏం డిమాండ్ చేస్తున్నారన్న దీనికోసం? ప్రభుత్వాన్ని వెదురు ఉచితంగా ఇవ్వాలి. 30 కోట్ల రూపాయలు మాకు. ఆ 30 కోట్లు కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం వచ్చే ఆదాయం వదులుకుంటే చాలు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పక్కన పెట్టేస్తే 30 కోట్ల రూపాయలు మాకు కేటాయిస్తే మేము వెదురుని మాకు ఉచితంగా అందియొచ్చు. తర్వాత మాకు అక్కడ త్రిపుర రాష్ట్రం నుంచి మాస్టర్ ట్రైనర్స్ పిలిపించి మా వాళ్ళకు ఈ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ మీద ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పని కోరుతున్నాం. తర్వాత మా క్యాస్ట్ దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలు ఉంటే ఒక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తప్పితే మిగిలిన అన్ని రాష్ట్రాల్లో SC ST జాబితాలో ఉన్నది. ఇక్కడ కూడా మమ్మల్ని ST జాబితాలో చేర్చాలని చెప్పని మా కుల సంఘం తరపు నుంచి మేము కోరుతున్నాం. అయితే దానికి సంబంధించి ప్రభుత్వం గనక అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి కనుక పంపించగలిగితే అది కొంత మాకు లబ్ధి చేకూరుతుంది. మా పిల్లలకు మరింత ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఇంకేమైనా కూడా రావడానికి ఉంటుంది అనేది మా ఉద్దేశం. అన్న, ఇప్పుడు మీరు భవిష్యత్తులో ఈ మేదరి సంఘం గురించి ఏం చేయబోతున్నారు? అసలు మీ టార్గెట్ ఏంటి? భవిష్యత్తులో మాకు ఇప్పటికే అన్ని జిల్లాలల్లో, అన్ని మండలాలలో మాకు కమిటీలు ఉన్నాయి. మేము రాష్ట్ర స్థాయిలో ఏదైనా పిలిపిస్తే గ్రామ స్థాయి దాకా ఇమ్మీడియట్లీ వెళ్ళే నెట్వర్క్ మాకు ఉన్నది. మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము. మిగిలిన మాలాంటి అత్యంత వెనుకబడిన వర్గాలు, మాలాంటి మిగిలిన వృత్తి సంఘాలు వీళ్ళందరితో కూడా కలిసి ఈ ప్రభుత్వాన్ని మీద అవసరమైతే మేము అందరం కలిసి కూడా ప్రభుత్వంతో పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాకపోతే మేము ఎంతసేపటికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా వెనుకకు నెట్టివేయబడ్డ వర్గం మాది. వెనుకబడిన వర్గం కాదు, వెనుకకు నెట్టివేయబడుతున్నాం. మా సంఖ్య తక్కువ ఉంది కాబట్టి మాకు అన్ని ఏ రాజకీయ పార్టీలలో కూడా ఒక ప్రజాప్రతినిధిగా అవకాశం లేదు. నేను CPIM పార్టీలో ఉన్నా కాబట్టి నేను ఒక నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను. మిగిలిన ఎక్కడ కూడా అటువంటి అవకాశం రాలే, ఏ పార్టీ కూడా ఇవ్వట్లేదు. అందుకనే నామినేటెడ్ పోస్టులల్లో మా కులస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని మేము కోరుతున్నాం. తర్వాత స్థానిక సంస్థల BC రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ABCD వర్గీకరణ చేయాలి. మాలాంటి చాలా చిన్న చిన్న తక్కువ సంఖ్యలో ఉన్న కులాలు ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో పోటీ చేయాలంటే వాళ్ళలాగా మేము డబ్బులు పంచలేము, వాళ్ళలాగా మేము పోటీ పడలేము. కాబట్టి ABCD వర్గీకరణ చేసి మాలాంటి కులాలు ఏ కేటగిరీలో ఉన్న కులాలన్నీ అక్కడ పోటీ చేసే అవకాశం కల్పించాలి. అట్లయితే కొంత మా వాళ్ళకు రాజకీయంగా అవకాశాలు వస్తాయి. ఇంతవరకు అసెంబ్లీ మెట్లు ఎక్కలేదు, పార్లమెంట్ వైపు కన్నెత్తి చూడలే. అసలు మా గురించి అసెంబ్లీలో గానీ అక్కడ గానీ ప్రశ్నించే నాదుడే లేడు. మేము కూడా డబ్బులు కడుతున్నాం, మేము కూడా పన్నులు కడుతున్నాం, మేము కూడా ఓట్లు వేస్తున్నాం. సరే మా సంఖ్య తక్కువ ఉండొచ్చు కాక, కానీ మా నిష్పత్తులనైనా మాకు అందాలి కదా. ఇప్పుడు సుమారు 2 లక్షల కోట్ల బడ్జెట్, 2 లక్షల కోట్ల బడ్జెట్ లా మా కోసం ఒక 100 కోట్ల సంవత్సరానికి కేటాయించాలి. మేమున్న జనాభా ప్రకారం మా కోసం 100 కోట్లు కేటాయించాలి, ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కనీసం 1 కోటి రూపాయలు 2 కోట్లు కూడా మా సంక్షేమం కోసం ఈ ప్రభుత్వాలు ఖర్చు చేయట్లేదు. అదే మేము రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ప్రశ్నించదలుచుకున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇంత మంచి పిలవగానే మా స్టూడియోకి వచ్చి ఇంత అంటే మేధారి సంఘం వాళ్ళకి అంటే ఎట్లా ఉంది వాళ్ళ పరిస్థితి, ఏం తక్కువ ఉంటుంది, ఎట్లా అంటే వాళ్ళు వెనక్కి నెట్టవేయబడుతున్నారని ఇందాక మీరు అన్నారు, ఇవన్నీ చెప్పారు. మీకు మంచిగా ప్రభుత్వం మీ మేధారి సంఘం వెనకబడిపోకుండా ప్రభుత్వం మీకు ఎంతో సాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా T10 ఛానల్ నుంచి కూడా నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అన్న. మంచిదమ్మా, థ్యాంక్ యూ రేవతి గారు.
థ్యాంక్ యూ T10. చూసారు కదా ఇవాళ ఇంటర్వ్యూ. మన జోగిరాల శ్రీనివాస్ అన్న గారు చెప్పారు, మేదరి సంఘానికి సంబంధించి మమ్మల్ని వెనక్కి నెట్టివేస్తున్నారు, అలాగే మాకు వచ్చిన నిధులు కూడా మాకు రాకుండా ట్యాంక్ బండ్కో లేకపోతే వేరే వేరే ప్రాజెక్టులకి సంబంధించి వాటికి ఖర్చు చేస్తున్నారు, మాకు వచ్చే వాటిని కూడా మాకు ఇవ్వట్లేదని అన్న చెప్తున్నారు. సో ప్రభుత్వం కూడా ఈ మేదరి సంఘం అనేది ఈ వృత్తి చేసుకునే వాళ్ళకి ఎంతో కొంత కొంచెం వాళ్ళని కూడా కొంచెం పట్టించుకొని వాళ్ళ డిమాండ్స్ను కూడా పట్టించుకొని వాళ్ళకి ఎంతో కృషి చేయాలని నేను మా T10 ఛానల్ తరపు నుంచి నేను కోరుకుంటున్నాను. ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.